Hello students. Hello. My voice audible ఉంది? Yes, sir. Okay. So first command prompt కి వెళ్ళాము. హలో, ఐడియా వచ్చిందా మీకు? ఇక్కడ ఐడియా వచ్చిందా? మీరు ఇన్స్టాల్ చేశారు అన్న మీనింగ్ ఏమి? Just take it, just type the Python, then automatically you install the software means it will show the path also, path, the entire details it will display. All of follow or not? Follow అవుతున్నారా? హలో నాకు ఒక్కసారి రెస్పాన్స్ లేదా టెక్స్ట్ అని చేయండి ఓకే సార్ అనేసి, అప్పుడు నాకు ఐడియా ఉంటుంది. ఓకేనా? సో పైథాన్ ఇప్పుడు మీకు ఎక్కడెక్కడ ఉంది, ఓకేనా, అవన్నీ మీకు క్లియర్గా తెలిసింది. Okay, how to display any statement in Python language? How to display? What is the command? Print command. Print command. How to read? ఎట్లా రీడ్ చేస్తారు నైనా? ఇప్పుడు నేను మీకు చెప్పాను. సో x is equal to 200, then x, then to display the value. Otherwise, print command, then x, then to display the value 200. Yes or no? Yes or no? Hello. Yes, sir. అవునా? Then how to read? ఎట్లా రీడ్ చేస్తారు? ఎనీబడి? ఇంతకుముందు చెప్పాం కదా, ఎట్లా రీడ్ చేస్తారమ్మా? ప్రింట్ ప్రోగ్రామ్ సార్. ఇన్పుట్ పైథాన్ లో వచ్చి ఎట్లా రీడ్ చేస్తారంటే ఇన్పుట్. ఓకేనా? హలో, ఫాలో నాట్? ఫాలో అవుతున్నారా? ఇప్పుడు ఒకసారి చూడండి, మీరు ఎలా టైప్ చేయాలంటే దానికి ఇన్పుట్ దెన్ కమాండ్. మీరు ఏ వాల్యూస్ ఇచ్చినా కూడా అది స్ట్రింగ్ ఫార్మాట్లో తీసుకుంటుంది. ఇప్పుడు టేక్ ఇన్ స్ట్రింగ్ ఫార్మాట్, దెన్ ఇట్ విల్ కన్వర్టింగ్. సో మళ్ళీ ఏం చేయాలి, దాన్ని స్ట్రింగ్ నుంచి ఇంటిజర్ కన్వర్ట్ చేయాలి. ఇప్పుడు జావాలో ఉంది పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్యుమెంట్స్ అని. వాట్ ఇస్ ద మీనింగ్? జావాలో మీనింగ్ ఏమి? పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్యుమెంట్స్ ఉంది కదా, దాని మీనింగ్ ఏమైనా? మెయిన్ మెథడ్ సార్. హలో, అంటే మనం ఏం వాల్యూస్ ఇచ్చినా కూడా అది స్ట్రింగ్ ఫార్మాట్లో తీసుకుంటుంది. ఆ స్ట్రింగ్ లో ఉన్న దాన్ని మళ్ళీ మీరు ఏం చేయాలి, ఇంటిజర్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. ఓకేనా? దానికి మీరు ఏం చేస్తారు, స్కానర్లో మళ్ళీ ఏం చేస్తారో ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తారు. దానికి ఆబ్జెక్ట్ నేమ్ డాట్ నెక్స్ట్ ఇంట్ అని ఇస్తారు. ఆబ్జెక్ట్ నేమ్ డాట్ నెక్స్ట్ ఇంట్. ఐడియా ఉందా లేదా? ఎస్ ఆర్ నో? అవునైనా నేను మీకు చూపిస్తాను. కమాండ్ ప్రాంప్ట్ కాకుండా హౌ టు ఓపెన్ ది ఎడిటర్ ఎలా చేస్తూ చెప్తాను నేను. ఐ విల్ ఎక్స్ప్లెయిన్. ఓకేనా? హౌ టు ఓపెన్ ది ప్రోగ్రామ్స్ ఇన్ ఎడిటర్. ప్లీజ్ ఆల్ ఆఫ్ యు గో టు ది సెర్చ్కి వెళ్ళండి. IDLE, జస్ట్ యు టైప్ IDLE. మీరు చూడండి అక్కడ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ అండ్ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్ అయిందా లేదా? IDLE మీరు జావా ప్రోగ్రామ్ నోట్ ప్యాడ్ టైప్ చేస్తారు ఆ విధంగా అనమాట. నోట్ ప్యాడ్లో టైప్ చేసే ఇక్కడ IDLE. ఓకేనా? దాన్ని ఓపెన్ చేసుకోండి. ఇట్ విల్ డిస్ప్లే ది IDLE ఎడిటర్. IDLE ఎడిటర్ అనేది మీకు డిస్ప్లే అవుతుంది. హలో, ఫాలో ఆర్ నాట్? ఫాలో అవుతున్నారా? మా స్క్రీన్ డిస్ప్లే అవుతుందమ్మా? PPT is not visible, sir. నాట్ PPT. స్క్రీన్ కి డిస్ప్లే అయిందా? No, sir. వెయిట్ స్క్రీన్ డిస్ప్లే కాలేదా?
స్క్రీన్ డిస్ప్లే కాలేదమ్మా? ఎస్ సార్, కాలేదు సార్. ఇప్పుడు ఏందా ఉంది మీకు స్క్రీన్ మీద ఏం డిస్ప్లే అవుతుంది? ఏం కాలేదు సార్, డిస్ప్లే ఏం కాలేదు సార్. ఇప్పుడు చూడండి, అక్కడ స్క్రీన్ షేర్ చేశాను. ఇప్పుడైనా డిస్ప్లే అయింది లేదా? నో సార్. మళ్ళీ చూడండి ఒకసారి. ఇప్పుడు డిస్ప్లే అవుతుంది చూడండి, షేర్ చేస్తాను. నౌ ఓకేనా? విండో డిస్ప్లే అయిందమ్మా? నో సార్. ఇప్పుడు చూడండి, బాగా చూడండి. అడా No, sir. విండో ఓపెన్ చేశానమ్మా, ఓకే షేర్ సార్. చేశాను. స్క్రీన్ కు షేర్ చేశాను నేను. బాగా చూడండి అమ్మా. పైథాన్ 3.7.2 షెల్ డిస్ప్లే అయిందా? Yes, sir. సో ఈ విండో ఎలా వస్తుంది? సెర్చ్కి వెళ్ళి ఐడిఎల్ అని ఇవ్వండి. లేకపోతే మీకు ఇన్స్టాల్ చేశారు కదా, ఆ ఇన్స్టాల్ చేసినటువంటి ఓకేనా ఆ ఫైల్ ఎక్కడుంది? సిలో, యూజర్లో, దీపక్ కుమార్లో అది నేను చేశాను. సి డ్రైవ్లో యూజర్ చూడండి ఒకసారి. సి డ్రైవ్లో యూజర్ ఫాలో అవుతున్నారా? ఇక్కడ దీపక్ కుమార్లో ఇన్స్టాల్ అయింది. అది ఉందే లేదా? ఇక్కడ పైథాన్ 3.7.2 ఉందే. ఎక్కడ ఇన్స్టాల్ అయిందో ఆ పాత్ ఇచ్చారు కదా. హలో ఓకేనా? దాన్ని జస్ట్ రైట్ క్లిక్ చేయాలి. రైట్ క్లిక్ చేసి ఓకేనా ఇక్కడ ఓపెన్ ఇచ్చారనుకోండి, అప్పుడు మీకు ఐడియల్లీ ఓపెన్ అవుతుంది. ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ అండ్ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్ అనేది డిస్ప్లే అవుతుంది. ఓకేనా? మీరు ఇన్స్టాల్ చేశారు కదా, ఆ సాఫ్ట్వేర్ని రైట్ క్లిక్ చేసి ఓపెన్ చేస్తే, నేను ఆల్రెడీ ఓపెన్ చేస్తున్నాను కాబట్టి చూడండి. హలో, క్లియర్? ఇట్లా ఓపెన్ అవుతుంది. లేకపోతే మీరు సెర్చ్కి వెళ్ళి జస్ట్ మీకు సార్ మాకు అది కన్ఫ్యూజన్గా ఉంది సార్ అంటే జస్ట్ సెర్చ్కి వెళ్ళి ఇక్కడ ఏమని ఇవ్వాలి, ఏమని టైప్ చేయాలి సెర్చ్లో? పైథాన్ కాదు, ఐడిఎల్ఈ. ఐడిఎల్ఈ అంటే ఏమి? అబ్రివేషన్ ఏమి? ఇంటిగ్రేటెడ్. నోట్ డౌన్. ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ అండ్ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్. అంటే మనం ఇప్పుడు ఆ యొక్క ఎడిటర్లో మనం ప్రోగ్రామ్ టైప్ చేయాలన్నమాట. ఇది ఏం చేస్తుంది? ఇంటిగ్రేట్ చేస్తుంది. మీరు డెవలప్ చేసేదాన్ని ప్రతిదాన్ని మ్యాపింగ్ చేస్తుంది అన్నమాట ఆ ఎన్విరాన్మెంట్. సో దానికి దట్ ఈస్ ఎడిటర్ నేమ్. సో ఇప్పుడు ఇట్ విల్ డిస్ప్లేయింగ్ ది పైథాన్ షెల్. పైథాన్ షెల్ డిస్ప్లే అయింది కదా ఇప్పుడు? ఎస్ సార్, నో? అయింది సార్. ఇప్పుడు చూడండి, ఇంతకుముందు మీకు చెప్పింది ఎక్కడ చెప్పాను? ప్రోగ్రామ్స్ ఇంతకుముందు ప్రోగ్రామ్స్ ఎక్కడ చెప్పాను నేను మీకు? కొన్ని ప్రోగ్రామ్స్ కమాండ్ ప్రాంప్ట్, అది మీరు డైరెక్ట్ గా కూడా చేయొచ్చు అని ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి. ఇప్పుడు ఏం చేశాను? జస్ట్ ఓకేనా డిస్ప్లేయింగ్ ఇప్పుడు చేద్దాం. ఇప్పుడు ఎందుకంటే అక్కడ మీకు కన్ఫ్యూజన్ ఉంటుంది చాలా. అసలు కమాండ్ ప్రాంప్ట్ అదే ఒక సపరేట్ ఎడిటర్ ఉంటే మీకు ఈజీగా ప్రోగ్రామ్ రన్ చేయొచ్చు, అని చేయొచ్చు దానికోసం. ఓకేనా? ఇప్పుడు మీరేం చేస్తారంటే ప్లీజ్ ఆల్ ఆఫ్ యు కేర్ఫుల్ అబ్జర్వ్. ఇప్పుడు ఒక ప్రోగ్రామ్ ఇన్పుట్ ప్రోగ్రామ్ ఏదో ఒకటి ఇవ్వాలి అనుకోండి. ఓకేనా? ఒక ప్రోగ్రామ్ రాయాలి. సో జస్ట్ గో టు ఫైల్కి వెళ్ళి న్యూ సెలెక్ట్ చేయండి. ఫైల్కి వెళ్ళి న్యూ ఆప్షన్. ఓకేనా? న్యూ సెలెక్ట్ చేశారు. ఇప్పుడు జస్ట్ గివెన్ ది ఏదైనా ప్రోగ్రామ్ ఉంటే ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. సో ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ ఫర్ ది రీడ్ ఆపరేషన్ ఇస్తున్నాం. ఇది డాక్యుమెంటేషన్ సెక్షన్ అంటారు. మీకు జావాలో లాగా స్ట్రక్చర్ ఆఫ్ జావా తెలుసు కదా. డాక్యుమెంటేషన్ సెక్షన్, లింక్ సెక్షన్, డెఫినేషన్ సెక్షన్, గ్లోబల్ వేరియబుల్ డిక్లేర్ సెక్షన్, మెయిన్ ఫంక్షన్, లోకల్ వేరియబుల్ డిక్లరేషన్ పార్ట్, ఎగ్జిక్యూటిబుల్ పార్ట్, సబ్ ప్రోగ్రామ్ సెక్షన్. అదే విధంగా ఇక్కడ. ఓకేనా? సో డాక్యుమెంటేషన్ సెక్షన్ అంటే ఇది ప్రోగ్రామ్ రన్ టైమ్ లో ఈ స్టేట్మెంట్స్ అనేది యాడ్ అవ్వదు, జస్ట్ డిస్ప్లే అవుతుంది అంతే. ది స్టేట్మెంట్స్ ఆర్ నాట్ ఇంక్లూడ్ అట్ ది రన్ టైమ్. ఓకేనా? దట్ ఈస్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ ఫార్ రీడ్ ఆపరేషన్. అలా ఫాలో ఆర్ నాట్? ఫాలో. సేమ్. ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలి? ఇక్కడ మీరు వాల్యూ రీడ్ చేయాలి. మీరు సీల్ అనుకోండి, స్కాన్ఎఫ్ అంటారు. జావాలో స్కానర్ కమాండ్ అంటారు. C++ సీన్ అంటారు. ఇక్కడ పైథాన్లో చూసినారు అనుకోండి, జస్ట్ వేరియబుల్ నేమ్ x = ఇన్పుట్ కమాండ్ యూజ్ చేయాలి. డిస్ప్లేకి వచ్చి ప్రింట్, ఇన్పుట్, రీడ్కి వచ్చి ఇన్పుట్. నైనా ఏమని ఇవ్వాలి? ఇన్పుట్. హలో,
ఇన్పుట్ ఓకేనా సార్ నో ఇప్పుడు ఇన్పుట్ దెన్ మీరు ఎంటర్ ది ఎక్స్ వాల్యూ అంటారు, టైప్ చేస్తారు. చూడండి మీకు అన్ని డిస్ప్లే చేస్తున్నాడు, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట. ఓకేనా సో ఎంటర్ ది ఎక్స్ వాల్యూ సెమీకోలన్. సో అండర్స్టాండ్? అర్థమైంది సార్. ఎంటర్ ది ఎక్స్ వాల్యూ అన్నారు. ఓకేనా దెన్ నెక్స్ట్ సిమిలర్లీ నెక్స్ట్ వై అనుకోండి, వై అనేది మళ్ళీ ఎడిట్ చేయాలి. ఓకేనా సో వై ఈజ్ ఈక్వల్ టు ఇంకొక వేరియబుల్ ఎడిట్ చేస్తున్నారు. సో వేరియబుల్ అంటే ఏమి? వాల్యూ కెన్ బి చేంజ్డ్ డ్యూరింగ్ ది ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ టైమ్. వాల్యూస్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది ఎగ్జిక్యూషన్ టైంలో. ఎక్స్ ఫస్ట్ ఒక 100 ఇవ్వచ్చు, మళ్ళీ 200 ఇవ్వచ్చు, మళ్ళీ 50 ఇవ్వచ్చు, మళ్ళీ 500 ఇవ్వచ్చు. దట్ ఈస్ మీకు తెలిసింది అదంతా. ద వాల్యూ కెన్ బి చేంజ్ డ్యూరింగ్ ది ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ టైమ్. ఇప్పుడు మళ్ళీ ఎంటర్ ది వై వాల్యూ ఎంటర్ ది వై వాల్యూ. సో ఇప్పుడు దాన్ని డిస్ప్లే చేయాలనుకునే డైరెక్ట్గా ప్రింట్. ఓకేనా అందరూ ఫాలో అవుతున్నారా? ఎస్ సార్. ప్రింట్ ఎక్స్ ప్లస్ వై. ఇప్పుడు మీకు ఇప్పుడు అవుట్పుట్ ఏమొస్తుంది ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు ఎక్స్ వాల్యూ 50 ఇచ్చాను, వై వాల్యూ 25 ఇచ్చాను, ఏమొస్తుంది అవుట్పుట్ చెప్పండి? ఇన్పుట్ డిస్ప్లే ఎక్స్ వాల్యూ 50 వై వాల్యూ 25 ఇచ్చాను, ఏమొస్తుంది అవుట్పుట్ ఏమొస్తుంది? ఏమొస్తుందైనా 50 ప్లస్ 25 75 కదా, 75 కదా, 75 కదా. కానీ రాదు. ఎందుకు రాదు అని చెప్పండి. చెప్పాలంటే ఇది స్ట్రింగ్ లో తీసుకుంటుంది. ఇప్పుడు చూడండి నేను మీకు రన్ చేసి చూపిస్తాను. మీకు ఎలా చెప్తున్నా ఫస్ట్ ఒక 5 minutes వినండి. ఇప్పుడు డైరెక్ట్ గా ఎట్లా రన్ చేస్తామంటే చూడండి, రన్ కమాండ్కి వెళ్ళాలి. ఇప్పుడు ఉంది కదా ఇక్కడ మెనూస్ తో చూడండి, రన్ మెనూ ఉందా? ఇక్కడ మళ్ళీ చూడండి రన్ మాడ్యూల్ F5 ప్రెస్ చేయండి. ఓకేనా ఫస్ట్ ఏం చేయాలి? మీరు ఫస్ట్ దీన్ని సేవ్ చేసుకోండి, ఒక ఇది క్రియేట్ చేసుకోండి ఫోల్డర్. సో సేవ్కి వెళ్ళి ఇక్కడ నేను ఆల్రెడీ డీడీలో కాపీ చేశాను. ఇప్పుడు ఒక ఫోల్డర్ ఒకటి క్రియేట్ చేద్దాం, ఒక ఫోల్డర్ నేమ్ ఒకటి క్రియేట్ చేద్దాం న్యూగా. ఓకేనా సో మీరు థర్డ్ సిఎస్సి కదా? ఓకేనా సార్. సిఎస్సి అందరూ ఉన్నారు సార్. థర్డ్ సిఎస్సి వర్క్ షాప్ అని పెట్టా, 3 సిఎస్సి వర్క్ షాప్ లేకపోతే ఓకేనా. సో సిఎస్సి వర్క్ షాప్ అందరూ ఉన్నారు కాబట్టి సిఎస్సి వర్క్ షాప్ సిఎస్సి వర్క్ షాప్ ఎస్. ఓకేనా ఇప్పుడు ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి వెయిట్ వర్క్ షాప్ ప్రోగ్రామ్స్. ఇప్పుడు దీంట్లో సేవ్ చేస్తున్నా, డిలో సిఎస్సి వర్క్ షాప్ WSP. సో దీంట్లో ఫైల్ నేమ్ సేవ్ చేస్తున్నా ఏమని? సో add.py addition.py. సో ప్రోగ్రామ్ ఎలా సేవ్ చేయాలి? హౌ టు సేవ్ ది ప్రోగ్రామ్? addition.py .py గుర్తుపెట్టుకోండి. C అంటే .c, జావా అంటే .java, C++ అంటే .cpp, ఓకేనా COBOL అంటే .cob. సో ఆ విధంగా ఇక్కడ మీరు ఇక్కడ చూసారంటే ఇక్కడ .py సేవ్ చేయాలి. ఇప్పుడు ప్రోగ్రామ్ ఎక్కడుంది? డి డ్రైవ్ లో సిఎస్సి వర్క్ షాప్ లో. ఇప్పుడు డి డ్రైవ్ లో మీరు ఇన్స్టాల్ చేశారు కదా, సో దాన్ని తీసుకొచ్చి దాన్ని ఓకేనా ఆ ఫైల్ని ఇక్కడ మీరు కాపీ చేసుకుని ఇక్కడ పేస్ట్ చేసుకోవాలి. చేసుకుంటే మీకు అప్పుడు మీకు ఆ ఇంటిగ్రేట్ అవుతుంది, లింక్ అవుతుంది అనమాట. సో సేవ్ చేసాం. ఓకే add.py అయిపోయింది, సేవ్ చేశారు. ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలి? రన్ చేయాలి. సో రన్ అంటే డైరెక్ట్ గా రన్ F5 ఇక్కడ వస్తుంది ఎంటర్ ది ఎక్స్ వాల్యూ. సో ఎక్స్ వాల్యూ ఎంత ఇస్తున్నాను? 50. దెన్ ఎంటర్ ది వై వాల్యూ ఎంత ఇస్తున్నాను? 25. అవుట్పుట్ ఏమొస్తుంది చెప్పండి? ఇప్పుడు అవుట్పుట్ ఏమొస్తుంది చెప్పండి? 50 అంటే స్ట్రింగ్ ఆపరేషన్ తీసుకుంటుంది. స్ట్రింగ్ కన్కాటినేషన్ అవుతుంది. సో స్ట్రింగ్ మనం 2 స్ట్రింగ్స్ యాడ్ చేయాలనుకోండి. ఓకేనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రవి కుమార్ అనుకోండి. రవి ఇస్ స్ట్రింగ్ 1, కుమార్ ఇస్ స్ట్రింగ్ 2 అనుకోండి. సో స్ట్రింగ్ క్యాట్ యూజ్ చేసి S1, S2 అంటే ఏమవుతుంది? రవి కుమార్ వస్తుంది. ఆ విధంగా అలాంటి అడిషన్ పర్ఫామ్ అవుతుంది. సమ్ కాదు.
సమ్ కావాలంటే మీరు ఏం చేయాలి, ఆ స్ట్రింగ్ ఏం చేయాలి, ఇంటిజర్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. స్ట్రింగ్ ఏం చేయాలి, ఇంటిజర్లోకి కన్వర్ట్ చేయాలి. కన్వర్ట్ చేసుకోవాలి. అర్థమవుతుంది చెప్పేది? ఎస్ సార్, అర్థమవుతాం సార్. ఇప్పుడు మళ్ళీ మీరు అక్కడి నుంచి ఈ మోడ్ నుంచి మళ్ళీ అక్కడికి వెళ్ళాలనుకోండి, అవుట్పుట్ మళ్ళీ జస్ట్ ఓకేనా. ఈ షెల్ని క్లోజ్ చేసుకోవాలి, విండోని. ఈ విండో క్లోజ్ చేయండి. విండోని క్లోజ్ చేసి ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలి, ఇక్కడ మీరు ఇంట్ అని ఇవ్వాలి. నేను హలో ఫాలో అవుతున్నారా? ఆ విండో మీరు క్లోజ్ చేసుకునేసి ఇక్కడ మళ్ళీ ఏమని ఇవ్వాలంటే మీరు ఇంట్ ఎక్స్. ఎందుకంటే మన డేటా టైప్ అనేది మనం డిఫైన్ చేయాలి. ఫ్లోట్ అంటే ఫ్లోట్, ఇంట్ అంటే ఇంటిజర్ అనమాట. సో ఇప్పుడు ఆ డేటా టైప్ మనం ఇక్కడ మెన్షన్ చేసుకోవాలి. సో మెన్షన్ చేసి మళ్ళీ ఆ పెరాన్సిస్ క్లోజ్ చేసినారు, మళ్ళీ ఇంటిజర్కి మళ్ళీ పెరాన్సిస్ ఇవ్వాలి. మళ్ళీ ఇప్పుడు సెమీకోలన్ మెన్షన్ చేశారు. సిమిలర్లీ ఇన్ వై వేరియబుల్ ఆల్సో మెన్షన్ ఇంట్. హలో, ఆల్ ఆఫ్ యు ఫాలో ఆర్ నాట్? ఎవ్రీబడి. దీన్ని కూడా మెయిన్ బేసిక్స్ మీకు అర్థమైతే చాలు, రిమైనింగ్ సెషన్స్ ఈజీగా ఉంటుంది, అవునా కదా? మళ్ళీ ఫైల్ని సేవ్ చేయాలి, ఓకేనా? లేకపోతే కంట్రోల్ ఎస్ ఇస్తే కూడా చాలు, డైరెక్ట్గా కంట్రోల్ ఎస్ ఇస్తే కూడా సరిపోతుంది. హలో, ఫాలో అవుతున్నారా? ఇప్పుడు ఓకే. ఇప్పుడు మళ్ళీ చూడండి, ఇప్పుడు చూడండి, రన్కి వెళ్ళాలి, దెన్ రన్ మోడల్కి వెళ్ళాలి. F5 ప్రెస్ చేస్తే ఆటోమేటిక్ మీకు అవుట్పుట్ అది డిస్ప్లే అవుతుంది ఇక్కడ, ఓకేనా? ఎంటర్ ది ఎక్స్ వాల్యూ అడుగుతుంది. ఇప్పుడు 50 ఇచ్చాము. ఎంటర్ ది వై వాల్యూ అడిగింది, 25 ఇచ్చాము. సో 75 వచ్చిందా లేదు? ఇప్పుడు సమ్ అయిందా? ఇది చేసే పద్ధతి ఇది. నెక్స్ట్ ఇంకొక ప్రోగ్రామ్ చేద్దాం, ఓకేనా? ఫస్ట్ ప్రోగ్రామ్ అందరికి అర్థమైతే ఒకసారి మెసేజ్ చేయండి అందరూ, ఎస్ సార్ అని చెప్పండి. అర్థమైంది సార్. బాబు మీ పేరు ఏమన్నా? వాట్ ఇస్ యువర్ నేమ్? దినేష్ సార్. మీ పేరు ఏం పేరు? ఓకే, మీరు ఒక్కరే చెప్తున్నారు, రిమైనింగ్ మెంబర్స్ అందరూ ఓకే, వెరీ గుడ్. రిమైనింగ్ మెంబర్స్ మీరు ఓకే అంటే నెక్స్ట్ మళ్ళీ నేను మీకు ఇఫ్ ఎల్స్ చెప్తాను, వైల్ లూప్ చెప్తాను, ఫర్ లూప్ చెప్తాను, ప్రోగ్రామ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అందువల్ల చెప్తాను. ఓకే ఓకే. ఇప్పుడు just you can one more program, just find out the given number is positive or negative number. ఇప్పుడు చాలా ఇది ఇంపార్టెంట్, ఎందుకంటే ఆ కర్లింగ్ బ్రేసెస్ కి ఇక్కడ కాల్ యూజ్ చేస్తాం. నేను మీకు కమాండ్ ప్రాంప్ట్ లో చెప్పాను, కానీ ఇక్కడ ఎలా అని మీకు తెలియదు కదా, అందువల్ల ఈ ప్రోగ్రామ్ చూడండి. ఇప్పుడు ఓకే, ఈ ప్రోగ్రామ్ దిస్ ప్రోగ్రామ్ డెవలప్డ్ ఇన్ దిస్ ఎడిటర్. సపోజ్ దిస్ ప్రోగ్రామ్ రన్ ఇన్ ది కమాండ్ ప్రాంప్ట్ మీన్స్ దెన్ what type of steps will take? Please all of you carefully observe what type of steps are involved. సో ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ఎక్కడ సేవ్ చేసాం మనం? ఆ ప్రోగ్రామ్ని హలో ప్రీవియస్ ప్రోగ్రామ్ ఉంది కదా, add.py, ఎక్కడ సేవ్ చేసాము? హలో, వర్క్షాప్ విచ్ డ్రైవ్? డి డ్రైవ్. సో జస్ట్ గో టు ది డి డ్రైవ్. డి కోలన్కి వెళ్ళాలి, ఓకేనా? డి డ్రైవ్కి. సో డి డ్రైవ్కి వెళ్ళిన తర్వాత సో వాట్ ఈస్ ద విచ్ ఫోల్డర్ క్రియేటెడ్? CSC వర్క్షాప్. CD space CSC వర్క్షాప్. CSC WSP. CSC వర్క్షాప్ WSP. ఇప్పుడు ఆ ఫైల్కి రన్ చేయాలనుకోండి, పైథాన్ PYTHON పైథాన్ కమాండ్, ఇక్కడ పైథాన్ స్పేస్ ఫైల్ నేమ్ add.py. So it will ask me value. So 20. 20. Then next 34. Then it will display the output. Understand? 54. అంతే కదా? 20 plus 34, 54. ఓకే నేనా? అండర్స్టాండ్? అర్థమైందా? సార్. అది డైరెక్ట్ గా రన్ చేసే ప్రొసీజర్ ఒకటి డైరెక్ట్ గా రన్ చేశాను. ఎక్కడ? ఇన్ IDLE ఎడిటర్ లో మనం ఓపెన్ చేసి టైప్ చేసి రన్ చేసాం. ఇదేమి? ద ప్రోగ్రామ్ టైప్ ఇన్ ఎడిటర్ దెన్ కంపైల్ ఇన్ ది కమాండ్ ప్రాంప్ట్, ఓకేనా? దాంట్లో కంపైల్ చేయాలంటే రన్ చేయాలంటే దాంట్లో కమాండ్ ఏమి? ఇఫ్ యు వాంట్
run the program in editor means what is the command ఏమి F5 అవునా కదా రన్ కి వెళ్ళాలి హలో ఎస్ సార్ నో Yes, sir. Sir. రన్ కి వెళ్ళేసి అక్కడ F5 వేస్తే మీకు రన్ అవుతుంది కానీ ఇక్కడ రన్ చేయాలనుకోండి కమాండ్ ప్రాంప్ట్ లో వాట్ ఇస్ ద కమాండ్ సింటాక్స్ ఏమి హౌ టు కంపైల్ అండ్ రన్ ది ప్రోగ్రామ్ ఇన్ కమాండ్ ప్రాంప్ట్ పైథాన్ ప్రోగ్రామ్ బాగా వినాలి ఫస్ట్ ప్రోగ్రామ్ ఇవన్నీ విన్నారంటే ఇప్పుడు ఒక నియర్లీ 10 to 15 ప్రోగ్రామ్ చెప్తాను ఇదంతా విన్నారంటే మీకు ఈజీగా ఉంటుంది హలో వాట్ ఇస్ ద కమాండ్ ప్రాంప్ట్ ఎలా రన్ చేస్తారు ప్రోగ్రామ్ని పైథాన్ ప్రోగ్రామ్ని హలో హౌ టు కంపైల్ అండ్ రన్ ది పైథాన్ ప్రోగ్రామ్ ఇన్ కమాండ్ ప్రాంప్ట్ అయినా వింటున్నారమ్మా బాబు వాయిస్ క్లియరా ఆడియో క్లియరా Yes, sir. ఓకే వాట్ ఇస్ ద కమాండ్ సింటాక్స్ ఏమి హౌ టు రన్ ది Python ప్రోగ్రామ్ file పైథాన్ dot- ప్రోగ్రామ్ Dot yes Dot py. yes so python space file name dot py okay na then next we'll discuss about the one more program second program okay na positive and negative numbers చూద్దాం next program just find out the given number is positive or negative if condition based చేసుకుని window display ఉంది కదా so first documentation section it is not mandatory, that is optional, okay na so just type find the positive or negative screen display అవుతుందా మీకు కనిపిస్తుందా విజిబుల్ గా ఉందా Yes, sir. Visible, sir. so if you want to find out the positive or negative means first of all what happened read the one value yes or no so just declare one variable then assign the value ఈరోజు ఏమేమి చెప్తున్నా నేను ఇంట్రడక్షన్ చెప్పాను ప్రింట్ వేరియబుల్ అంటే ఏం చెప్పాను ప్రింట్ స్టేట్మెంట్ చెప్తున్నాను ఈ ఫెల్స్ చెప్పాను ఓకేనా నెక్స్ట్ వైల్ డూ వైల్ ఇవన్నీ చెప్తాను సో జస్ట్ రీడ్ ది వన్ వేరియబుల్ దట్ ఈస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఓకేనా సో ఇంటిజర్ కాబట్టి ఇంట్ ఓకేనా దెన్ నెక్స్ట్ ఇన్పుట్ సో దెన్ జస్ట్ టేక్ ది వాల్యూ enter the value or a value whatever so okay na ఇప్పుడు లాస్ట్ ఎగ్జాంపుల్ లాగానే సో ఒక వేరియబుల్ ఏం చేసాం డిక్లేర్ చేసాం ద వేరియబుల్ ఇస్ విచ్ డేటా టైప్ వేరియబుల్ ఇస్ విచ్ డేటా ఇంటిజర్ డేటా టైప్ yes next Integer. yes if condition so if x is greater than 0 మీకు అన్ని తెలుసు లాజిక్ అన్ని తెలుసు కానీ దీన్ని ఎలా రాస్తారు చూడండి పైథాన్ లాంగ్వేజ్ లో ఇదంతా ఐడియా ఉంటే మళ్ళీ మీకు ఈజీగా ఉంటుంది అన్ని ప్రోగ్రామ్ చేయొచ్చు నేను ఈరోజు ఒక 15 ప్రోగ్రామ్స్ అనుకున్నాను ఈ 15 ప్రోగ్రామ్స్ కానీ మీరు ప్రాపర్ గా విన్నారంటే దెన్ ఆటోమేటిక్ వాట్ హ్యాపెన్ యూ విల్ ఇంప్లిమెంట్ ది 150 ప్రోగ్రామ్ చేయొచ్చు అప్పుడు ఆటోమేటిక్ గా మీకు సబ్జెక్ట్ నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది ఆటోమేటిక్ గా మళ్ళీ మీరు ఏదైనా కానీ డిజైనింగ్ కానీ లేదా ఏదైనా చిన్న చిన్న ప్రాజెక్ట్స్ కానీ ఇంప్లిమెంట్ చేయొచ్చు ఓకేనా సో in C and Java programming there you mention the if condition or loops purpose you mention the curling braces yes or no mention the curling braces but here in programming language if you want to display all statements in one order means what happen mention the colon yes గుర్తుపెట్టుకోండి కోలన్ పెట్టాలి ఎందుకు ఒకే ఆర్డర్ లో స్టేట్మెంట్స్ అన్ని మీకు డిస్ప్లే కావాలి ఓకేనా అలాంటి సిచ్యువేషన్ లో మీరు ఏం చేయాలంటే కోలన్ మెన్షన్ చేయాలి ఇప్పుడు దెన్ కోలన్ after you mention the colon then just give one space so that meaning that is the meaning of the indentation what is the meaning of indentation means so all statements comes under the one block మొత్తం స్టేట్మెంట్స్ ఒకే బ్లాక్ లో వచ్చే విధంగా ఇప్పుడు మనకి ఓపెనింగ్ బ్రేసెస్ క్లోజింగ్ బ్రేసెస్ ఎలాగో ఇక్కడ మనకి ఇండెంటేషన్ అంటారు సో మొత్తం కూడా అన్ని స్టేట్మెంట్స్ అన్ని కూడా ఒక బ్లాక్ లోకి వస్తుంది క్లియర్ ఆల్ ఆఫ్ లిజన్ ఉంటున్నారు కదా హలో yes sir వింటున్నాం సార్ ఎంటర్ కి ప్రెస్ చేసి ఒక స్పేస్ ఇవ్వాలి ఎంటర్ కి ప్రెస్ చేసి ఒక స్పేస్ ఇచ్చి మళ్ళీ ఇప్పుడు దెన్ టైప్ ది స్టేట్మెంట్ ప్రింట్ సో ఎక్స్ సో ద వాల్యూ ఇస్ ద నంబర్ ఇస్ పాజిటివ్ నంబర్ ఈస్ positive number then ending with the double quotation then right parenthesis then semicolon
ఓకేనా. నా ఇప్పుడు ఆ బ్లాక్ అయిపోయింది, ఇఫ్ కండిషన్ బ్లాక్ అయిపోయింది. మళ్ళీ ఏం చేయాలి? ప్రెస్ ఎంటర్ కి. ఇప్పుడు మళ్ళీ ఎల్స్ అనేది మళ్ళీ స్టార్ట్ అవ్వాలి. ఎల్స్ మళ్ళీ ఏం చేయాలి? ఇట్ స్టార్ట్ ఫ్రమ్ ది ఫస్ట్ క్యారెక్టర్, మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ అవ్వాలి. ఎందుకంటే అది ఇఫ్ బ్లాక్ అయిపోయింది, మళ్ళీ ఎల్స్ అనేది మళ్ళీ ఒక బ్లాక్ కాబట్టి. ఓకేనా. ఇక్కడ మళ్ళీ ఎల్స్. సో ఎల్స్ కూడా లూప్స్ ఉంటూనే ఉండదా? ఎల్స్ అనేది బ్లాక్ కాదా? హలో, సార్ సిలో జావాలో ఎల్స్ కి బ్లాక్ కదా, దట్ ఈస్ బ్లాక్ అంటే గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్. సో మళ్ళీ కాలన్ పెట్టాలి. ఆల్ ఆఫ్ యూ ఫాలో ఆర్ నాట్? సార్ ఓకేనా, ఫాలో అవుతున్నారా? మళ్ళీ బ్లాక్, మళ్ళీ జస్ట్ ప్రెస్ ఎంటర్ కీ, దెన్ అగైన్ గివ్ ది వన్ స్పేస్, ఒక స్పేస్ ఇవ్వాలి. ఓకేనా. ఇప్పుడు మళ్ళీ ప్రింట్. ఓకేనా. సో ద నంబర్ ఈజ్ నెగటివ్ నంబర్. జస్ట్ టైప్ ద నంబర్ ఈజ్ నెగటివ్ నెంబర్ కోలన్. నెగటివ్ కాల్. నాట్ నెసెసరీ కాల్ అంటే ఎప్పుడు ఏదైనా కండిషన్ దానికి జస్ట్ డబుల్ కొటేషన్ అంతే. సో బిఫోర్ దట్ వాట్ హ్యాపెన్? సేవ్ దిస్ ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ సేవ్ చేయాలి. కంట్రోల్ ఎస్. ఎక్కడ సేవ్ చేయాలి? మనం ఆల్రెడీ ఒక ఫోల్డర్ క్రియేట్ చేసాం. ఓకేనా, వర్క్షాప్, సిఎస్సి వర్క్షాప్ అనేసి. అక్కడ మీరు ఇక్కడ జస్ట్ సేవ్ ది ప్రోగ్రామ్ పాజిటివ్ ఆర్ నెగటివ్ డాట్ పివై. సో ఎట్లయినా సేవ్ చేయండి, ఏ నేమ్ అని ఇవ్వండి, కానీ లాస్ట్ ఏం చేయాలి? సేవ్ ది ప్రోగ్రామ్ త్రూ .py ఎక్స్టెన్షన్. ప్రోగ్రామ్ ఏదైనా ఉండి వాట్ ఎవర్, కానీ ఫైనల్ గా సి అంటే .c, జావా అంటే .java, కోబాల్ ప్రోగ్రామ్ అంటే .cob. అవునా కదా? HTML ప్రోగ్రామ్ అంటే .html. చేసేలా మీరు HTML ప్రోగ్రామ్స్? హలో, చేశారు కదా? హౌ టు సేవ్ ది ప్రోగ్రామ్ .html. అప్పుడు దట్ ప్రోగ్రామ్స్ రన్ అయింది వెబ్ బ్రౌజర్. అదేలాగా ఇక్కడ .py అని సేవ్ చేస్తే దానికి అర్థమవుతుంది. దేనికి? IDLE. ఓకేనా. దెన్ ఓన్లీ ద పైథాన్. సో ద ఇన్స్టాలేషన్ ఈజ్ సక్సెస్ఫుల్లీ అండర్స్టాండ్ ది యువర్ ప్రోగ్రామ్ నేమ్, దెన్ ప్రాపర్లీ రన్ ఆల్ దోస్ స్టేట్మెంట్స్. అండర్స్టూడ్? అర్థమవుతుందా? ఇప్పుడు పాజిటివ్ నెగిటివ్ .py. నౌ సేవ్ ది ప్రోగ్రామ్. సేవ్ చేశారు. ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలి? రన్ చేయాలి. కమాండ్ ప్రాంప్ట్కి వెళ్ళి రన్ చేయాలి. ఓకేనా. సో వాట్ ఈస్ ద ఫైల్ నేమ్? ఫైల్ నేమ్ వచ్చేమి? పాజిటివ్ నెగిటివ్. సో కమాండ్ ఏమి? వాట్ ఈస్ ద కమాండ్? పైథాన్ స్పేస్ ఫైల్ నేమ్. వాట్ ఈస్ ద ఫైల్ నేమ్? పాజిటివ్ డాట్ పివై. పాజిటివ్ నెగిటివ్ వెరీ గుడ్. ఇప్పుడు ఎంటర్ ది ఎక్స్ వాల్యూ అని అడిగాడు. ఇప్పుడు నేను 245 ఇచ్చాను. 245 అంటే దట్ ఈస్ అ పాజిటివ్ నంబర్. మళ్ళీ మీకు యారోస్, మళ్ళీ మీరు టైప్ చేయాల్సిన అవసరం లేదు. జావా లాగానే, జావాలో అప్ యారోస్ యూస్ చేస్తారు కదా, అప్ యారో ప్రెస్ చేయండి, మళ్ళీ ఆ కమాండ్ వస్తుంది. ఓకేనా. దెన్ అగైన్ ప్లీజ్ నో నీడ్ టు టైప్ ఆల్ దోస్ స్టేట్మెంట్స్ వన్స్ అగైన్. జస్ట్ ప్రెస్ ది యారోస్. మీ ల్యాప్టాప్ లో, కంప్యూటర్ కీబోర్డ్ లో యారోస్ ఉన్నాయి కదా, లెఫ్ట్ యారో, రైట్ యారో, టాప్ యారో. టాప్ యారో ప్రెస్ చేస్తే ఆటోమేటిక్ ఆ కమాండ్స్ వస్తాయి. టాప్ యారో బటన్. ఇప్పుడు పైథాన్ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఎంటర్ చేశారు. ఎంటర్ ది ఎక్స్ వాల్యూ. ఇప్పుడు మళ్ళీ ఏదన్నా ఓకేనా 987 ఇచ్చాం అంటే నెగిటివ్ నెంబర్. ఇప్పుడు ఏం రావాలి? అవుట్పుట్ ఏం రావాలి? నేనా నెగిటివ్. ద నెంబర్ ఈజ్ నెగిటివ్. సో సక్సెస్ఫుల్ గా మీరు రాసిన ప్రోగ్రామ్ అనేది సక్సెస్ఫుల్ గా కరెక్ట్ అనమాట. ఓకేనా. ఇప్పుడు అర్థమైందా ఇఫ్ ఎల్స్ ఎలా అప్లై చేయాలనేసి? సిమిలర్లీ ఓకేనా, విల్ డూ ది వన్ మోర్ ప్రోగ్రామ్. ఇంకో ప్రోగ్రామ్ చేద్దాం. సో ఎవరిబడి అండర్స్టాండ్ దిస్ ప్రోగ్రామ్? అండర్స్టాండ్ అయితే మెసేజ్ టెక్స్ట్ చేయండి ఎవరివన్ ప్లీజ్. ఓకే సార్ ఏం చేయండి, లేదా ఏదైనా డౌట్స్ ఉంటే ఐ విల్ ఎక్స్ప్లెయిన్. మెయిన్ ఆ బ్లాక్, ఆ కాలన్ ఉంది కదా, ఆ కాలన్ మెన్షన్ చేయాలి. మెన్షన్ చేసి దెన్ ప్రెస్ ఎంటర్ కి, దెన్ గివెన్ ది వన్ స్పేస్. నాట్ ఓన్లీ వన్ స్పేస్, ఒక స్పేస్ కాదు, 2-3 స్పేసెస్ కూడా ఇచ్చి, కానీ ఒకే ఆర్డర్లో ఉండాలి. కానీ నేను ఎలా చేస్తుంటే ఓన్లీ వన్ స్పేస్ ఇస్తాను అంతే. ఒకే ఆర్డర్లో ఉండాలి, మోర్ దెన్ 1 స్టేట్మెంట్స్ అంటే. ఓకేనా. అది ఇంకేం లేదు, వెరీ వెరీ ఈజీ. దీని మీద సేమ్ కాన్సెప్ట్. చూడండి జావాకి దీనికి ఏమన్నా అసలు తేడా ఉందని, సేమ్ లాజికే, కానీ దాంట్లో ఎక్కువ స్టేట్మెంట్స్ లైన్స్ వస్తుంది. ఇది విత్ ఇన్. ఓకేనా. సో రెడ్యూసింగ్ ది స్టేట్మెంట్స్, ప్రోగ్రామింగ్ స్టేట్మెంట్స్, నంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ లెస్ చేసి మనం కంపైల్ చేసి రన్ చేస్తున్నాం. దట్ ఈస్ అండర్స్టాండ్? హలో సార్. అందువల్ల చెప్తున్నాను. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్
ఇప్పుడు ఇంటిజర్ చూసారు, ఎర్రర్ డిస్ప్లే చేస్తా సార్. ఎర్రర్స్ చూడు. ఇప్పుడు నేను సెమీకోలన్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఇక్కడ ఇది కదా, ఈ ప్రింట్ ఉంది, దీన్ని ఇలా ఇచ్చాను, స్పేస్ ఇవ్వలేదు. ఇప్పుడు ఏమొస్తుంది, ఎర్రర్ వస్తుంది చూడండి. ఫైల్ సేవ్ చేసాము, మళ్ళీ ఇప్పుడు రన్కి వెళ్ళాను, రన్ చేస్తున్నాను, ఇప్పుడు డిస్ప్లే ఎర్రర్ చూడు, ఎర్రర్ డిస్ప్లే అవుతుంది చూడు. ఇప్పుడు ఒక్క నిమిషం, ఇక్కడ దీనికి ఒక్క నిమిషం ఉండండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏం చేయాలి మనం, హలో, సేవ్ చేయండి. ఇప్పుడు ఆటోమేటిక్ గా కర్లింగ్ బ్రేసెస్ తర్వాత, ఐ మీన్ కోలన్ తర్వాత 1 స్పేస్ ఇచ్చి జస్ట్ టైప్ ది ప్రింట్ స్టేట్మెంట్. నేను ఎక్కడ ఇచ్చాను ప్రింట్ స్టేట్మెంట్? ఇప్పుడు ప్రింట్ స్టేట్మెంట్ ఎక్కడ ఇచ్చాను? స్పేస్ ఇవ్వకుండా వితౌట్ ఎల్స్ కింద ఇచ్చారు. వితౌట్ ఇంటెండేషన్ ఐ ప్రింట్ ది ప్రింట్ స్టేట్మెంట్. ఎస్ ఆర్ నో? సో దట్ ఈస్ ద రాంగ్ ఇన్ పైథాన్. ఇప్పుడు మళ్ళీ దీన్ని సేవ్ చేసి ఇప్పుడు దీన్ని మీరు ఇక్కడ కంపైల్ చేస్తాను చూడండి. ఇక్కడ ఇప్పుడు చూడు వచ్చిందా లేదా, అక్కడ ఏం వచ్చింది చూడండి, ఇండెంటేషన్ ఎర్రర్. సో ప్రింట్ అంటే ద నంబర్ ఈజ్ నెగటివ్ నంబర్ అనేది ఇండెంటేషన్ ఎర్రర్. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ఇండెంటేషన్ అంటే ఏమి? ఆఫ్టర్ ప్రెస్ ది ఎల్స్, ఓకేనా, జస్ట్ గివ్ ది 1 స్పేస్ ఆర్ మోర్ దెన్ 1 స్పేస్, ఓకేనా, జస్ట్ లైక్ ఏ కర్లింగ్ బ్రేసెస్ లాగా ఇది అనమాట. స్పేస్ అనేది ఇవ్వాలి. ఇప్పుడు మళ్ళీ చూడు, ఇప్పుడు కరెక్ట్గా మళ్ళీ ఏం చేస్తాము, సో స్పేస్ ఇస్తాం, ట్యాబ్. ఇప్పుడు మళ్ళీ రన్ చేస్తాం. ఎర్రర్ మామూలుగా జావా లాగా ఎర్రర్స్ కూడా అక్కడే వస్తుంది, విత్ లైన్ నెంబర్తో సహా వచ్చింది. చూసారా ఎర్రర్స్? ఇక్కడ మీకు చూపించింది అది విత్ లైన్ నెంబర్. ఎంత లైన్ నెంబర్ అంతే ఇక్కడ. వాట్ ఇస్ ద లైన్ నెంబర్? 6. చూడండి 1 2 3 4 5 6 కరెక్ట్గా 6 నెంబర్ ఇంతకుముందు వచ్చింది కదా, అది అట్లా. ఇప్పుడు రన్ చేసి మీకు మామూలుగా అవుట్పుట్ వస్తుంది. ఓకేనా, సరిపోయిందా? క్లియరా? క్లియర్ సార్. ఎనీ డౌట్? నో సార్. ఇప్పుడు దెన్ నెక్స్ట్ వన్ ఈజ్ ఫ్లోట్ వాల్యూ. ఫ్లోట్ లేకపోతే ఇదే ప్రోగ్రామ్ ఇంకో ప్రోగ్రామ్ చేసేద్దాం, ఎట్లా చేసాం కాబట్టి. ఓకేనా, 1 మోర్ ప్రోగ్రామ్. నెక్స్ట్ వచ్చి ఈవెన్ ఆర్ ఆడ్ చేద్దాం. ఈవెన్ ఆర్ ఆడ్, సో సేమ్ ప్రోగ్రామ్. సో ఈవెన్ ఆర్ ఆడ్కి ఏం చేయాలి, ఒక నంబర్ ఒకటి తీసుకోండి, ఎన్ అని రీడ్ చేయాలి. తర్వాత వాట్ ఈస్ ద కండిషన్ ఏం చెప్పండి, ఎనీబడి? మీరంతా చేశారు కదా సిలో, జావాలో, ఇవి చిన్న చిన్న ప్రోగ్రామ్సే, కానీ హౌ దీస్ ప్రోగ్రామ్స్ ఆర్ ఇంప్లిమెంట్ ఇన్ ది పైథాన్ లాంగ్వేజ్ అంతే. లాజిక్ అంతా కామన్. అయినా మీరు లాజిక్ ఏ ప్రోగ్రామ్లో అయినా చేంజే కాదు. అది ప్యాలిండ్రమ్ ప్రోగ్రామ్ ఉంది, ఆమ్స్ట్రాంగ్ ఉంది, ఫిబోనాక్సీ సిరీస్ ఉంది, రికర్షన్ ఉంది, నెక్స్ట్ పిరమిడ్ సిరీస్ ఉంది, అరేస్ ఉంది, లేకపోతే ఇంకా ఇంటర్ఫేస్ కానీ, ప్యాకేజ్ కానీ, అప్లెట్స్ కానీ, దేంట్లో మీరు లాజిక్ రాసిన లాజిక్ కామన్గా ఉంటుంది, కానీ ఆ సింటాక్స్ మాత్రమే చేంజ్ అవుతుంది. అది గుర్తుపెట్టుకోండి. ఆల్ ఆఫ్ యూ కీప్ దిస్ పాయింట్ యువర్ మైండ్. ద సింటాక్స్ విల్ బి చేంజ్, ఓకేనా, బట్ ద కాన్సెప్ట్ అండ్ లాజిక్ ఈజ్ కామన్ ఇన్ ఆల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అండర్స్టాండ్? అండర్స్టాండ్? అది సరే. ఈవెన్ ఆర్కి n is less than. What is the logic? n is less than. Very good. చెప్పండి. n is less than 0 సార్ అంతే. తప్పు అది కాదు కదా, అది వచ్చి పాజిటివ్ నెగటివ్. ఏది వచ్చి రిమైండర్ ఫైండ్ వచ్చారు. యూ కెన్ ఫైండ్ అవుట్ ది రిమైండర్. సో దట్ నంబర్ ఈస్ డివిజిబుల్ బై 2, then it's given remainder is 0 means then that is the even number. Suppose it gives the remainder as 1 means then that is the odd number. So that regards what happened, just type the logic eme n modular division 2 equal to double equal to 0 equal to 0. Okay na? ఇప్పుడు మీరు ఏమని ఇస్తారు, the number is even number is even number. Then next one is the number is odd number. Okay na? Clear? ఇప్పుడు మళ్ళీ సేవ్ చేద్దాం ఈ ఫైల్ని. న్యూ ఫైల్ కదా, 1 more program. So even odd.py. all of you follow or not? Yes sir. py. ఓకేనా, మళ్ళీ సేవ్ చేసాం. సేవ్ ది ప్రోగ్రామ్. ఓకేనా,
దెన్ గో టు కమాండ్ ప్రాంప్ట్, ఇక్కడికి వెళ్ళండి మళ్ళీ. దెన్ అగైన్ జస్ట్ ఓకేనా, జస్ట్ యూజింగ్ ది కమాండ్ python space, what is the file name? evenodd.py. yes, evenodd.py. py. ఫాలో అయ్యాలి, చాలా ఈజీ. నేను చెప్తున్నాను, సికి జావాకి చాలా డెడ్ ఈజీ ఇది నేర్చుకుంటే Yes, sir. మీకు ఫ్యూచర్ బాగుంటుంది. బాగా వినండి. నాకు కొంతమంది రెస్పాన్స్ ఇస్తున్నారు, మెసేజ్ చేయండి అందరూ ప్లీజ్. ఇది నెక్స్ట్ బేసిక్స్ మళ్ళీ నెక్స్ట్ చెప్పం. మళ్ళీ నెక్స్ట్ రిలేటెడ్ టాపిక్స్ మీరు చూసారు కదా, ఫంక్షన్స్, ఫైల్స్, నెక్స్ట్ సీక్వెన్సెస్, ట్రిపుల్స్ అవి చెప్తూ ఉంటాం. ఇది వినకపోతే మళ్ళీ మీకు అది అర్థం కాదు. సో పైథాన్ స్పేస్ evenodd.py, ఓకేనైనా, ప్రెస్ ఎంటర్ కి. సో దర్ ఇస్ నో ఎనీ ఎర్రర్స్. సో 21 ఈవెన్ నంబర్, ఆడ్ నంబరా? హలో, 21 ఈవెన్ నంబర్, ఆడ్ నంబరా? ఆడ్ నంబర్ వచ్చిందా? ద నంబర్ ఇస్ ఆడ్ నంబర్. ఎస్, ఈ ప్రోగ్రామ్ అంతా నోట్ చేసుకోండి ప్లీజ్. ఆల్ ఆఫ్ యూ రైట్ డౌన్ ఆల్ దోస్ ప్రోగ్రామ్. ఇవి చిన్నవి కాబట్టి చిన్న ప్రోగ్రామ్స్ మీకు అర్థమైతే మళ్ళీ పెద్ద ప్రోగ్రామ్స్ ఈజీగా అర్థమైపోతుంది మళ్ళీ, అందువల్ల చెప్పేది. సో మెయిన్ ఇక్కడ ఇఫ్ ఎల్స్ బ్రేసెస్. మరి ఇప్పుడు నేను వైల్ చెప్తాను, ఓకేనా. డూ వైల్ లేదు పైథాన్లో, డూ వైల్ లేదు. నెక్స్ట్ ఫర్ లూప్ చెప్తాను, అందువల్ల చెప్పేది. ప్లీజ్ నోట్ ఆల్ దోస్ పాయింట్స్, ఈ పాయింట్స్ నోట్ చేసుకోండి. నెక్స్ట్ సిమిలర్లీ ఫ్లోట్ అనమాట. హలో, నెక్స్ట్ ప్రోగ్రామ్ ఇంతసేపు ఇంటిజర్ చూసాం, మీకు ఫ్లోట్ ఓకేనా, చెప్పేనా ఫ్లోట్ని ఎలా డిఫైన్ చేస్తారనేసి. హలో, x is equal to ఓకేనా. సో వాల్యూ మనం ఇస్తాం. సో 56.35 ఇస్తాం, 56.28 ఇచ్చాను నేను. వాట్ ఇస్ ఎక్స్ వాల్యూ? ఎక్స్ వాల్యూ ఏమి స్ట్రింగ్లో ఇచ్చాను, స్ట్రింగ్. నెక్స్ట్ ఫ్లోట్ కాబట్టి మన ఫ్లోట్లో అంటే ఇంటెంట్ ఇది, లేదా ఫ్లోట్ కాబట్టి ఇట్లా ఫ్లోట్ ఆఫ్ ఎక్స్. ఇప్పుడు చూడండి, దీన్ని రన్ చేయండి చూద్దాం. హలో, ఉంటున్నారా? సేవ్ చేయలేదు. ఎస్, సేవ్ చేద్దాం. సో fl example dot py, float example dot py, ఓకేనా. మీరు టైప్ చేస్తారు పైథాన్ స్పేస్, ఓకేనా. సో వాట్ ఇస్ ద ఫైల్ నేమ్? ఫ్లోట్ ఎగ్జాంపుల్ ex డాట్ py. ఇది ఫ్లోట్ నేనా, ఓకేనా. సో లేకపోతే ఇక్కడ ఏం చేస్తారంటే మీరు జస్ట్ ప్రింట్ అని ఇవ్వండి. నెక్స్ట్ మెన్షన్ ది ప్రింట్ ఎక్స్. చెప్తున్నా ఫ్లోట్ కన్వర్షన్ ఎలా ఉంటుంది ఏమనేసి. సేవ్ పైథాన్ స్పేస్ ఫ్లోట్ ఎగ్జాంపుల్ డాట్ py. లేదా ఫ్లోట్ డిస్ప్లే లేదా?